హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. ఆ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజు ఒక గుడ్డును తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇంట్లో గుడ్డును ఉడకబెట్టేటప్పుడు పెంకు పగిలి సొన బయటికి రావడం, గుడ్డు ఉడికాక పైన పెంకు సరిగ్గా ఊడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటి నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడ్ల సంఖ్యను బట్టి మనం ఉడికించే పాత్రను ఎంచుకోవాలి. ఎక్కువ సంఖ్యలో గుడ్లు ఉడకబెట్టాలంటే పెద్ద పాత్ర తీసుకోవాలి. చిన్న పాత్ర అయితే ఉడికేటప్పుడు గుడ్డుకు ఒకదానికి తగిలి పగిలిపోయే అవకాశం ఉంది. గుడ్లను ఉడికించడానికి పోసే నీటిలో టీ స్పూన్ వెనిగర్ వేసి వేడి చేస్తే ఉడికిన తర్వాత పెంకు అనేది ఈజీగా వస్తుంది. ఫ్రిడ్జ్ నుంచి గుడ్లు తీసిన వెంటనే ఉడికిస్తే గుడ్లు పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసాక కొంచెం సేపు పక్క నుంచి తర్వాత ఉడికించడం వల్ల పెంకు అనేది ఈజీగా వస్తుంది. గుడ్లు ఉడికించే నీటిలో టీ స్పూన్ ఉప్పు వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఇలా చేయడం వల్ల గుడ్డుపై ఉండే పెంకు ఈజీగా వస్తుంది. అర్థమైంది కదా మీ అందరికీ? గుడ్లు ఉడికించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.